ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు మరి ఒక దినాన్ని మనందరికీ ప్రసాదించినందుకే ఆయన స్తుతులు చెల్లించాలి. ఈ దినము యెషయా గ్రంథము 54:3 ఐజయా 54:3 కుడివైపునకును ఎడమ వైపునకు నీవు వ్యాపించెదవో, ఫర్ యూ విల్ స్ప్రెడ్ అబార్డ్ టు ద రైట్ అండ్ లెఫ్ట్, క్యోంకి తు దాహిని పాయే ఫైలేగి. గమనించండి, ఇక్కడ కుడివైపున ఎడమ వైపున వ్యాపించాలి. ఒకవైపు కాదు, రెండు వైపులా. అయితే కుడి ఎడమలా ఆయన మనకు తోడుగా ఉండి మనను విస్తరింపజేసేవాడు. అయితే ఆయన మన పట్ల ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉన్నాడు. అందుచేత కుడివైపున ఉంటా, ఎడమవైపున కూడా ఉంటా, నిన్ను వ్యాపిస్తానంటున్నాడు. ఆయన మనకు ఎంతో సహాయకారిగా ఉన్నాడు. ఎజ్రా గ్రంథములో 8వ అధ్యాయములో 21వ వచనములో దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖించుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లు ఆయన వేడుకొనుట. ఎజ్రా అంటే అర్థం సహాయమని. అయితే దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మా చిన్నవారికిని మా ఆస్తికిని ఏం కావాలంటే శుభప్రయాణం. ప్రయాణం చేస్తూ నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? ముఠాముడు సర్దుకొని వెళ్ళిపోవడమే, ప్రార్థనలే ఏమిలే. నష్టం జరిగితే అప్పుడు వస్తుంది బుద్ధి. ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. డ్యూటీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నా దేవుని సహాయం కావాలి. వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేశారు. అయితే మాకును, అయితే మా చిన్నవారికి మా ఆస్తికి కూడా అయితే శుభప్రయాణము కలిగినట్లు దేవుని వేడుకున్నారు. అంటే ప్రయాణాల్లో ఎలాంటి ఆటంకాలు జరగకుండా క్షేమంగా మేము చేరవలసిన స్థలాన్ని చేర్చి అక్కడ మేము చేయవలసిన పనులన్నీ చేసుకొని మళ్ళా క్షేమంగా తీసుకుని ప్రార్థన చేస్తాం. అయితే ఇది చాలా అవసరమైంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం, జ్ఞాన మార్గము నేను నీకు బోధించున్నాను. అజ్ఞానం కాదు, జ్ఞానం కావాలి. అయితే ఈనాడు జ్ఞానంగా ప్రవర్తించాలి. దానికి యేసయ్య ఒక మాట, పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులుగా జీవించండి అన్నాడు. అయితే అజ్ఞానం వలన జీవించి చాలా నష్టపోతున్నారు. కుటుంబాల్లోనేమి, పిల్లల జీవితాల్లోనేమి, దేశములోనేమి, సమాజంలోనేమి. అయితే అజ్ఞానము సైతాంది, జ్ఞానము దేవుంది. సమస్త జ్ఞానము క్రీస్తులో ఇమిడి ఉంది. అయితే జ్ఞాన మార్గం నేను నీకు బోధించున్నాను, యథార్థత మార్గములో నిన్ను నడిపించున్నాను. యథార్థత కావాలండి. ఎక్కడున్నా దేవుని పిల్లలు యథార్థంగా జీవించి ఆయన నామాన్ని మహిమపరచాలి. మోషే దేవునిల్లంతటిలో నమ్మకమైన వాడట. మనకు అప్పగించిన పనుల్లో నువ్వెక్కడున్నా యథార్థంగా
నమ్మకంగా జీవించాలి. అలాగు జీవిస్తే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. మీరు మమ్మును ఈ దినమంతా యథార్థంగా బ్రతికి ముందుకు సాగేదానికి కుడి ఎడమల మీరు వ్యాపించి మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.